ద్రోణాచార్యుడు ఎవరిని చూసి ఎక్కువగా భయపడేవాడు? ద్రోణాచార్యుడి దగ్గర ఉన్నదేంటి, అతని దగ్గర లేనిదేంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడిగా పుట్టినవాడు. అయితే అతను ఏనాడు కూడా ప్రశాంతంగా జీవించలేకపోయాడు. అతడి దగ్గర గొప్ప అస్త్రశాస్త్ర జ్ఞానమైతే ఉంది, కానీ సంపద లేదు. అతను తన భార్యతో కృపి, అలాగే తన కుమారుడైనటువంటి అశ్వత్థాముడితో కలిసి ఒక చిన్న ఆశ్రమంలో జీవించేవాడు. ఇలా జీవిస్తూ ఉండగా ఒకరోజు అశ్వత్థాముడు పాలు కావాలని ఏడిస్తే ఆ పాలుని కూడా ఇవ్వలేని స్థితిలో తన దగ్గర ఉన్నటువంటి నీళ్ళని పాలుగా మార్చి అశ్వత్థాముడికి ఇస్తాడు. అప్పుడు అనుకుంటాడు ద్రోణుడు, కుమారుడు అయినటువంటి అశ్వత్థాముడికి పాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామా, దీనిని ఎలాగైనా సరే మార్చాలి అని అనుకుంటాడు. అప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడు గుర్తుకొస్తాడు. ద్రుపదుడు, ద్రోణాచార్యుడు చిన్నతనంలో ఒకే ఆశ్రమంలో విద్యను అభ్యసించి ఉంటారు. వాళ్ళు స్నేహితులుగా ఉంటారు. అక్కడ ద్రుపదుడు ద్రోణాచార్యుడికైతే ఒక మాట ఇస్తాడు. అది ఏంటంటే, ద్రోణాచార్య, నేను పెద్దయ్యాక రాజునవుతాను కదా, అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అని మాట ఇస్తాడు. అది గుర్తుకు వస్తుంది అదే సమయంలో ద్రోణుడికి. అప్పుడే ద్రోణాచార్యుడు పాంచాలిపురానికి వెళ్ళి ద్రుపదుడిని కలవాలని అనుకుంటాడు. అనుకుని పాంచాలిపురానికి అయితే బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే ద్రుపదుడు స్నేహపూర్వకంగా ఆహ్వానించి సహాయం చేస్తాడని అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది వేరే. ద్రుపదుడు ద్రోణుని చూడగానే ఒకరినొకరు పరామర్శించుకుంటారు. అప్పుడు ద్రుపదుడు చెబుతాడు ద్రోణుడితో, ఒక రాజుకి ఒక బ్రాహ్మణుడికి స్నేహం ఎలా కుదురుతుంది, ఎలా సహాయం చేస్తాడు అని గర్వపు మాటలతో మాట్లాడుతాడు ద్రుపదుడు. ఇదే కాక ఇంకా ఘోరాతి ఘోరంగా అవమానాన్ని అయితే చవి చూస్తాడు ద్రోణుడు. అంతే, ఆ అవమానాన్ని తట్టుకోలేక ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటాడు ద్రోణాచార్యుడు. అక్కడి నుంచి అవమానంతో వెనుతిరిగి వచ్చేస్తాడు. వచ్చి హస్తినాపుర రాజ్యానికి వెళ్తాడు. అక్కడ పాండవులకు అలాగే కౌరవులకు గురువుగా మారి వాళ్ళకి శిక్షణ ఇస్తాడు. అప్పుడే అర్జునుడితో ఇలా చెబుతాడు, అర్జున, నీవు ధనుర్ధారివై నన్ను అవమానించినటువంటి శత్రువుని నీవు నా కాళ్ళ దగ్గర పడేయాలి అని చెబుతాడు. అలాగే గురువుగారు అని చెబుతాడు అర్జునుడు. ఇదిలా ఉండగా ఒకరోజు ద్రుపదరాజు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో ద్రౌపదీదేవి పుడుతుంది. అలాగే దుష్టద్ముడు పుడతాడు. దుష్టద్ముడు పుట్టగానే ఆకాశవాణి ఇలా చెబుతుంది, దుష్టద్మ, నీవు ద్రోణుడి యొక్క మరణానికి కారణమవుతావు అని ఆకాశవాణి చెబుతుంది. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ద్రోణాచార్యుడి యొక్క చెవికైతే చేరుతుంది. అదే సమయంలో ద్రోణాచార్యుడికి భయం అనేది వేస్తుంది. కానీ తన చిన్న వయసు నుంచి ద్రుపదుడు ద్రోణాచార్యుడి దగ్గరికి దుష్టద్ముడిని శిష్యుడిగా పంపించాలని అనుకుని పంపిస్తాడు. ఇతనికి విద్య నేర్పిస్తే ఇతను మనవల్ని సంహరిస్తాడు కదా అని అనుకున్నాడు ద్రోణాచార్యుడు. అనుకున్నా కూడా అతనికి విద్యను అనేది నేర్పించాడు. కానీ వేరొకరు అయి ఉంటే విద్యను నేర్పించి ఉండేవారు కాదు. ఎందుకంటే ఇతనికి విద్య నేర్పిస్తే ఇతడు మనములనే సంహరిస్తాడు కదా అని అనుకుని ఉంటారు. కానీ ద్రోణాచార్యుడు అలా చేయలేదు. దుష్టద్ముడికి అన్ని విద్యలను నేర్పించాడు.
కొన్ని రోజుల తర్వాత కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యింది. కౌరవులకు సైనికుడుగా ఉన్నటువంటి భీష్ముడు పడిపోతాడు. తరువాత సేనాధిపతిగా ద్రోణుడిని ఉండమంటారు. యుద్ధరంగంలో అతడు అగ్నిలా మండిపోయాడు. వేలాది మంది యోధులను ఒంటరిగా సంహరించాడు. కానీ దుష్టాత్ముడిని చూడగానే అతని చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు మాత్రం వణికిపోయేది. ఈ ద్రోణుడి యొక్క భయం కాదు, అలాగే అహంకారం కాదు, విధి యొక్క రాతను తెలుసుకున్నటువంటి మనిషి యొక్క మౌనం. చివరికి అశ్వత్థాముడు మరణించాడన్న వార్త విన్నటువంటి ద్రోణుడు తన చేతిలోని ఆయుధాలన్నీ విడిచి తపస్సులో అయితే కూర్చుంటాడు. అప్పుడే దుష్టాత్ముడు తన జన్మ లక్ష్యాన్ని నెరవేర్చాలని ధ్యానంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడిని వధిస్తాడు దుష్టాత్ముడు. ద్రోణాచార్యుడి యొక్క కథ మనకు ఒక ఘోరమైనటువంటి సత్యాన్ని చెబుతుంది. అదేంటంటే, మనం ఎంత శక్తివంతులమైనా, అలాగే మనం ఎంత జ్ఞానపరులమైనా కూడా విధిని పూర్తిగా తప్పించుకోలేము. ద్రోణుడికి తన మరణం ఎలా జరుగుతుందో ముందే తెలుసు. అయితే అతడు అదే దారిలోనే నడిచాడు. ఇదే మహాభారతం చెప్పే ధర్మం. మనం చేసేటువంటి కర్మలు, అలాగే మనం ఎదుర్కొనే విధి రెండు విడదీయలేనిది. అందుకే ద్రోణుడి యొక్క జీవితం ఒక యోధుడి కథ మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.